కష్టమవుతుంది. అంతేనా? బంతి తీసుకెళ్లి కేంద్రం కోర్టులో ఏమన్నా వేయబోతున్నారా రేపొద్దున్న ఆ వేదిక మీద? వీళ్ళు చేసేస్తే కేంద్రానికి ఏం ప్రాబ్లం లేదండి. వాళ్ళు గెజిట్ చేయడానికి వీళ్ళు ఇస్తే వాళ్ళు ఏం వద్దన్నారు, వాళ్ళు ఆపే ప్రసక్తే లేదు. రెండోది పార్లమెంట్లో అప్రూవల్, రాటిఫై చేసేస్తారు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు దాంట్లో ఏంటంటే విభజన చట్టంలో సవరణ చేయాలి. సో విభజన చట్టం చేసిన రోజున 10 ఏళ్ల పాటు ఇట్లా అడిగారు, అది అనుకున్నాము. 10 ఏళ్ళు అయిపోయినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఇట్లాగా జీవో ఇచ్చింది, గెజిట్ చేసింది. ఇక్కడ ఈవెన్ అసెంబ్లీలో ఇళ్ళకే కదా బలం ఉంది. పోని అసెంబ్లీలో ఇప్పుడు తీర్మానం చేయండి. తీర్మానం చేయాలంటే ముందు అసలు నువ్వు డిసైడ్ చేసుకోవాలి కదా ఏ ఊళ్ళు ఉంచుకోవాలన్నది. ఇప్పుడు 29 ఊళ్ళు మాత్రమే రాజధాని అంటే కనుక పనికిమాలిన వ్యవహారం. అది పరమ తప్పు చేసినట్టు, పచ్చి తప్పు చేసినట్టు, రాంగ్ స్టెప్ వేసినట్టు. భారతదేశ చరిత్రలోనే అత్యంత బలహీన రాజధాని అవుతుంది 29 గ్రామాలతో పెడితే. ఎందుకంటే ఏ రాజధాని డెవలప్ అవ్వాలంటే అందులో పక్కన చెన్నై, హైదరాబాదు, మా బెంగళూరు ఉండగా మనం 29 గ్రామాలతో ఉన్నటువంటి మున్సిపాలిటీకి ఎక్కువ, పంచాయతీకి తక్కువ, దాంట్లో నేను అదేది క్రికెట్ స్టేడియం పెడతాను, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడతానంటే విచిత్రం ఏంటో తెలుసా మీకు? ఇంతవరకు బస్ స్టాండ్ లేదండి. అన్నిటికంటే విచిత్రం ఏంటో తెలుసా? ఈ అమరావతి ప్రాంతానికి కోర్టు ఏదో చెప్పండి, మంగళగిరా, సత్తెనపల్లె, ఏందది? ఇప్పుడు